నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వికసిత భారత్ థీమ్ తో సంకల్ప పత్ర ఇదే బీజేపీ రూపొందించిన 4 స్తంభాల ప్రగతి మంత్ర. జమిలీ ఎన్నికలపై తిరుగులేని విజన్, 14 అంశాలతో 2024 పకడ్బందీగా ఎలక్షన్ మిషన్, జాతీయ భద్రతకి రాజీలేని పోరాటం చేస్తామని హామీ, సాంస్కృతిక వికాసానికి ప్రాధాన్యమిస్తామని భరోసా. నల్లో దిశలా మోడీ గ్యారంటీతో సాగింది బీజేపీ మేనిఫెస్టో. ఇదే వాల్టి స్పెషల్ ఫోకస్. గరీబ్, యువశక్తి, అన్నదాత, నారీశక్తి ఈ కీలకమైన 4 స్తంభాలపై మేనిఫెస్టో సంకల్ప పత్రను తయారు చేసింది బీజేపీ. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా దాన్ని రూపొందించారు. మేనిఫెస్టోలో ప్రధానంగా 14 అంశాలని చేర్చారు. చైత్ర నవరాత్రులు కొనసాగుతున్న సమయంలో మేనిఫెస్టోని విడుదల చేయడం ఆశీర్వాదంగా భావిస్తున్నారు కమల్నాథులు. మూడోసారి అధికారంలోకి రావాలన్న బీజేపీ సంకల్పానికి తగ్గట్టుగానే మేనిఫెస్టోని విడుదల చేసింది. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ సంకల్ప పత్రాన్ని రూపొందించింది. మేనిఫెస్టో కోసం దాదాపు 15 లక్షల సలహాలు, సూచనలు పరిశీలించారు. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా దాన్ని రూపొందించారు. మేనిఫెస్టోలో ప్రధానంగా 14 అంశాలను చేర్చారు. అందులో విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, ఈజ్ ఆఫ్ లివింగ్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ ఉన్నాయి. ఇక బీజేపీ మేనిఫెస్టోలోని కీలక అంశాలను ఓసారి పరిశీలిస్తే 70 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ లో భాగంగా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తామని హామీనిచ్చారు. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో 5 ఏళ్లు ఉచిత రేషన్ ఇస్తామని చెప్పారు. పైప్ లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ ను అందించే హామీని పొందుపరిచారు. ముద్రా రుణాల పరిమితి 20 లక్షల రూపాయలకు పెంచుతామని మాటిచ్చారు. దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ట్రాన్స్జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్ ను అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. వృద్ధుల కోసం ఆయుష్ శిబిరాల నిర్వహణ, పుణ్యక్షేత్రాల పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో వృద్ధులకు చేయూత అందించాలని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రణాళికను రూపొందించారు. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ఉచిత విద్యుత్తును అందిస్తామని తెలిపారు. డైరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంచాలని భావించారు. కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు ఏర్పాటును మేనిఫెస్టోలో పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమిస్తామన్నారు. మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్ల ఏర్పాటుకు పెద్ద పీట వేశారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చారు. చిన్న రైతుల లబ్ధి కోసం శ్రీ అన్న సాగుకు ప్రోత్సాహమివ్వాలని నిర్ణయించారు. ఎప్పటికప్పుడు పంటల మద్దతు ధరను పెంచాలని ప్రతిపాదించారు. వ్యవసాయ మౌలిక వసతుల మిషన్, వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రత్యేక ఉపగ్రహం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. సేవ రంగంతో స్వయం సహాయక సంఘాలను అనుసంధానిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లూర్ సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. తమిళ భాషా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయటానికి కృషి చేస్తామని మాటనిచ్చారు. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే కొత్త శాటిలైట్ పట్టణాల ఏర్పాటును మేనిఫెస్టోలో పేర్కొన్నారు. విమానయాన రంగానికి మరింత ఊతమిస్తామని తెలిపారు. విద్యుత్ వాహన రంగానికి ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రాధాన్యతనిచ్చారు. వందే భారత్ విస్తరణ చేపడతామన్నారు. దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోనూ బుల్లెట్ రైళ్లను తీసుకొస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. రక్షణ, వంట నూనె, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా కృషి చేస్తామన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, వినియోగానికి ప్రోత్సాహమిస్తామన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఇన్నోవేషన్, లీగల్ ఇన్సూరెన్స్, వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్బుల ఏర్పాటుకు తోడ్పాటునందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అంతరిక్ష రంగంలో భారత సామర్థ్యాన్ని పెంచేందుకు ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు పోతామని సంకల్ప పత్రంలో హామీనిచ్చారు. విదేశాల్లోని భారతీయుల భద్రతకు హామీనిచ్చారు. ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీల నివారణకు కఠిన చట్టం, పారదర్శకంగా నియామక ప్రక్రియ ఉంటుందని మాటిచ్చారు. స్టార్టప్లకు నిధులు, మెంటర్షిప్లతో మద్దతునిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఉంటుందని తేల్చి చెప్పారు. సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. నానో యూరియా వినియోగం మరింత పెంచడంపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ముద్రా రుణాల పరిమితిని 20 లక్షల రూపాయలకు పెంచుతామని మాటిచ్చారు. టూరిజం అభివృద్ధిపై దృష్టి సారిస్తామని అన్నారు. 6G
టెక్నాలజీ దేశంలో అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. పెట్రోల్ ధరలు తగ్గిస్తామని మాటిచ్చారు. పెట్రోల్ వినియోగాన్ని అవకాశమున్నంత మేరకు తగ్గిస్తామని చెప్పుకొచ్చారు. 2036లో ఒలింపిక్స్ దేశంలో నిర్వహించే ప్రయత్నం చేస్తామని మేనిఫెస్టోలో ప్రస్తావించారు. భారత సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తామని ప్రకటించారు. యోగా సర్టిఫికేషన్ భారత్ ఇస్తుందని తెలిపారు. శ్రామికులకు ఈ శ్రామిక్ పోర్టల్ ద్వారా సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ట్రక్ డ్రైవర్ల కోసం హైవేల వెంట సదుపాయాలు కల్పిస్తామని మాటిచ్చారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తామని మేనిఫెస్టోలో హైలైట్ చేశారు. నూతన రైళ్లు, హైవేలు, విమానాశ్రయాలు, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని అన్నారు. బుల్లెట్ ట్రైన్ ఫీజిబిలిటీపై అధ్యయనం మొదలైందని చెప్పారు. సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. యూనిఫామ్ సివిల్ కోడ్, ఒకే దేశం ఒకే ఎన్నిక అమలుకు బీజేపీ హామీనిచ్చింది. ఇప్పటికే యూసీసీపై కేంద్రం ముందడుగు వేయగా పలు రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు. అలాగే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ఒకే దేశం ఒకే ఎన్నిక సాధ్యాసాధ్యాలపై క్షుణ్ణంగా పరిశీలించి తమ నివేదికను కోర్టుకు సమర్పించారు. కీలకమైన 4 స్తంభాలపై మేనిఫెస్టో సంకల్ప పత్రను తయారు చేశామని బీజేపీ చెబుతోంది. గరీబ్, యువశక్తి, అన్నదాత, నారీ శక్తి, జీవైఏఎన్ ని దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించామని ఆ పార్టీ అంటోంది. దేశ యువత ఆకాంక్షలను ఇది ప్రతిబింబిస్తుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంబేద్కర్ జయంతి రోజున మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఉండడం సంతోషంగా ఉందని, చైత్ర నవరాత్రులు కొనసాగుతున్న సమయంలో ఆవిష్కరించడం ఆశీర్వాదంగా భావిస్తున్నామన్నారు కమలనాథులు. బీజేపీ మేనిఫెస్టో కోసం యావత్తు దేశం వేచి చూసిందని మోడీ అభివర్ణించారు. 10 ఏళ్లలో తమ ప్రభుత్వం సాధించిన పురోగతే అందుకు కారణమన్నారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ మేనిఫెస్టో కోసం చేసిన కృషిని అభినందించారు. దేశం నలుమూలల నుంచి సలహాలు, సూచనలు పంపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి, ఉద్యోగ కల్పన, అంకురాలకు మద్దతు, వివిధ రంగాలలో గ్లోబల్ సెంటర్ల ఏర్పాటుపై సంకల్ప పత్రాల్లో దృష్టి సారించామన్నారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామన్నారు. వారందరూ మరింత ఉన్నత స్థితికి చేరేందుకు మద్దతు కొనసాగిస్తామన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న యువకులు, మహిళలు, పేదలు, రైతుల అభ్యున్నతికి తీసుకోబోయే చర్యలను బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించింది. రైతులకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వగా బీజేపీ ఈ విషయంలో ఏం ప్రకటిస్తుందన్న విషయంపై ఆసక్తి అంతకుముందు నెలకొనుంది. అంచనాలకు తగ్గట్టుగానే వ్యవసాయానికి, పాడి పరిశ్రమాభివృద్ధికి బీజేపీ పెద్దపీట వేసింది. 4 స్తంభాలతో సంకల్ప పత్రకు పునాదులు వేశామన్నారు ప్రధాని మోడీ. గత 10 ఏళ్లలో దేశాభివృద్ధి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. యువత, పేద, మహిళా వర్గాలపై ఎంతో ఫోకస్ చేశామన్నారాయన. 25 కోట్ల భారతీయులను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు మోడీ. పేదల అభివృద్ధి పట్ల బీజేపీకి ఉన్న దృఢ నిబద్ధతకు ఇది నిదర్శనమని తెలిపారు. పెట్టుబడి ద్వారా గౌరవప్రదమైన జీవితం, ప్రజలకు నాణ్యమైన జీవనాన్ని అందించేందుకు బీజేపీ కృషి చేస్తుందని మోడీ చెప్పారు. पिछले 10 वर्ष में 25 करोड़ लोगों को गरीबी से बाहर निकालकर हमने सिद्ध किया है कि हम परिणाम लाने के लिए काम करते हैं. మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ అందిస్తామని మోడీ అన్నారు. ఉచిత రేషన్ ద్వారా 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందన్నారాయన. పేదల జీవితాలు మార్చడమే మోడీ ఇస్తున్న గ్యారంటీ అన్నారు. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల్లో వృద్ధుల ఆరోగ్యంపై ఆందోళన ఉందని చెప్పిన ప్రధాని 70 ఏళ్లు పైబడిన వారిని ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి తీసుకురావాలని బీజేపీ తీర్మానించిందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 37 కోట్ల లబ్ధిదారులకు ఆరోగ్య బీమా వర్తింపజేశామని అన్నారు. मोदी की गारंटी है कि जन औषधि केंद्रों पर 80% डिस्काउंट के साथ सस्ती दवाएं मिलती रहेगी. इतना ही नहीं, इन दवाइयों के जन औषधि के केंद्रों का हम विस्तार भी करेंगे. अब भाजपा ने संकल्प लिया है कि 70 वर्ष की आयु से ऊपर के हर बुजुर्ग को आयुष्मान योजना के दायरे में लाया जाएगा. బీజేపీ ప్రభుత్వం పేదల కోసం 4 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించిందని మోడీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుతున్న అదనపు సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీనిచ్చారు. गरीबों को 4 करोड़ पक्के घर बनाकर दिए हैं.
3 करोड़ और घर बनाने का संकल्प लेकर के आगे बढ़ेंगे। పేదల జీవితాలు మార్చడమే మోడీ ఇస్తున్న గ్యారంటీ అని బీజేపీ అంటోంది. సూర్యఘర్ పథకం ద్వారా పేదలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామన్నారు. ఉచితంగా విద్యుత్ సరఫరాతో పాటు ఇంటి పైకప్పు నుంచి సౌర విద్యుత్ ఉత్పత్తితో ఆదాయము అందుతుందన్నారు మోడీ. अब हम पाइप से सस्ती रसोई गैस घर घर पहुंचाने के लिए तेजी से काम करेंगे. గత కొన్నేళ్లుగా ముద్రా యోజన ద్వారా కోట్లాది మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ముద్రా యోజన పథకం కింద 10 లక్షల రూపాయల వరకు రుణమిచ్చామని అన్నారు. ఇప్పుడు ఆ పరిమితిని 20 లక్షలకు పెంచుతూ బీజేపీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. बीते वर्षों में करोड़ों लोगों को एंटरप्रेन्योर बनाने का काम मुद्रा योजना ने किया है. करोड़ों की संख्या में इस योजना से जॉब जनरेट हुए हैं. लाखों लोग जॉब क्रिएटर भी बने हैं. ఈ 10 ఏళ్లలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీని చేపట్టామన్నారు మోడీ. యువత, మహిళ, పేద వర్గాలపై ఫోకస్ పెట్టామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నెరవేరుస్తుందన్నారాయన. किसी ने नहीं पूछा, उनको मोदी पूजता है. और यही सबका साथ सबका विकास का भाव है. और यही भाजपा के संकल्प पत्र की आत्मा है. మహిళలను లక్షాధికారులను చేయడమే తమ లక్ష్యమంటున్నారు మోడీ. మహిళలను పారిశ్రామికవేత్తలను చేసేందుకు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రణాళికను సిద్ధం చేస్తామన్నారాయన. भारत आज विमेन लेड डेवलपमेंट में दुनिया को दिशा दिखा रहा है. पिछले 10 वर्ष नारी गरिमा, नारी को नए अवसरों को समर्पित रहे हैं. 10 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకాన్ని కొనసాగిస్తున్నామన్నారు మోడీ. కూరగాయల ఉత్పత్తి చేసే వారికి క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్న రైతులకు లబ్ధి కలిగేలా శ్రీ అన్న రకం వరి సాగుకు ప్రోత్సాహం ఇస్తున్నామని చెప్పారు. जो किसान क्रेडिट कार्ड के दायरे में हमारे पशुपालक भाई बहनों को, हमारे मछुआरे भाई बहनों को जोड़ा है. पीएम किसान सम्मान निधि का लाभ भी देश के 10 करोड़ किसानों को आगे भी जारी रहेगा. అభివృద్ధికి, సంస్కృతికి బీజేపీ సమ ప్రాధాన్యమిస్తుందని మోడీ చెప్పారు. సోషల్, డిజిటల్, ఫిజికల్ రంగాల్లో మౌలిక వసతులు పెంచుతామని తెలిపారు. దేశంలో ఇప్పటికే 5G అమలు చేస్తున్నామని, త్వరలో 6G అమలుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. సోషల్, డిజిటల్ రంగాల్లో మౌలిక సదుపాయాలు పెంచుతామని చెప్పారాయన. भाजपा 3 तरह के इंफ्रास्ट्रक्चर से मजबूत करने जा रही है. पहला है सोशल इंफ्रास्ट्रक्चर, दूसरा है डिजिटल इंफ्रास्ट्रक्चर, तीसरा है फिजिकल इंफ्रास्ट्रक्चर. దేశం నలుమూలలా బుల్లెట్ రైళ్లు తెస్తామన్నారు మోడీ. ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గం పూర్తి కానుందన్నారు. నార్త్, ఈస్ట్, సౌత్ ఇండియాలో బుల్లెట్ ట్రైన్ ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. త్వరలోనే మరిన్ని వందే భారత్, అమృత భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా పరుగులు పెడతాయని చెప్పారు. अब भाजपा का संकल्प है आने वाले समय में उत्तर भारत में एक बुलेट ट्रेन, दक्षिण भारत में एक बुलेट ट्रेन और पूर्वी भारत में एक बुलेट ट्रेन. वैसे उत्तर, दक्षिण, पूर्व, पश्चिम चारों दिशाओं में एक एक बुलेट ट्रेन के प्रोजेक्ट से हम आधुनिकता की तरफ जाने को गति देंगे. इसके लिए सर्वे का काम भी जल्द शुरू किया जाएगा. साथियों, भाजपा का संकल्प पत्र देश को आत्मनिर्भरता की तरफ ले जाने वाला है. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, వినియోగానికి ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు మోడీ. ఎలక్ట్రానిక్స్ మోటార్ మార్కెట్ శరవేగంగా దూసుకెళ్తోందన్నారు. గడిచిన 10 ఏళ్లలో 17 లక్షల వాహనాల విక్రయాలు జరిగాయని తెలిపారు. आत्मनिर्भर बनाने के साथ ही पर्यावरण की दृष्टि से भी देश को सुरक्षा प्रदान करेगा. इससे देश में बड़ी संख्या में
ग्रीन जॉब्स पैदा होंगे, हरित रोजगार बहुत विस्तार होने वाला है। आज हम देख रहे हैं कि देश में इलेक्ट्रिक व्हीकल का मार्केट कितनी तेजी से बढ़ रहा है। 10 साल पहले एक साल में सिर्फ 2000 इलेक्ट्रिक व्हीकल बिके थे, एक साल में 2000, जबकि पिछले ही साल 17 लाख से ज्यादा इलेक्ट्रिक व्हीकल बिके हैं। पूरे देश में चार्जिंग स्टेशंस हो और जरूरी इंफ्रास्ट्रक्चर बनाए जा रहे हैं और ई व्हीकल का इतना बढ़ाव होने वाला है, तो मैंने घर में भी जैसे पीएम सूर्य घर से जोड़ करके घर में भी चार्जिंग स्टेशन और मुफ्त में ट्रैवलिंग, उस दिशा में भी हम बढ़ रहे हैं। ఆర్టికల్ 370ని రద్దు చేశామని చెప్పారు మోడీ. ఇప్పటికే సిఐఏ అమల్లోకి తెచ్చామని తెలిపారు. త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ ను తీసుకొస్తామంటున్నారు. मानवता के कल्याण के लिए निरंतर प्रयासरत रहेगा। साथियों, भारतीय जनता पार्टी देश हित में बड़े और कड़े निर्णय लेने से कभी पीछे नहीं हटती। हमारे लिए दल से बड़ा देश है। नारी शक्ति वंदन अधिनियम अब कानून बन चुका है। बीजेपी ने आर्टिकल 370 को हटाया और हम सीएए लेकर आए। रिफॉर्म, परफॉर्म, ट्रांसफॉर्म के मंत्र पर चलते हुए हम और तेजी से आगे बढ़ेंगे। అవినీతిపై బీజేపీ పోరాడుతుందన్నారు మోడీ. ప్రజల సొమ్మును దోచుకున్న వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అవినీతి పరులను జైలుకు పంపిస్తామన్న మరో గ్యారంటీని ఇస్తున్నానని చెప్పారు. బీజేపీ సంకల్ప పత్రం యువత ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందన్నారు మోడీ. సామాజిక న్యాయం, సాంస్కృతిక, జాతీయవాద అంశాలను కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా చేర్చింది. రామ జన్మభూమిలో రామ మందిరాన్ని నిర్మించి కోట్లాది హిందువుల కలను నెరవేర్చిన మోడీ భారతీయుల అస్తిత్వాన్ని, మనోభావాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో హామీనిచ్చింది. బూటకపు లౌకికవాదం బీజేపీ ఎజెండా కాదని స్పష్టం చేశారు. హైస్పీడ్ రైళ్లు, బుల్లెట్ రైల్ కారిడార్ల వంటి అనేక భారీ మౌలిక సదుపాయాలను కూడా మేనిఫెస్టోలో ప్రకటించారు. జాతీయ భద్రతకు కూడా బీజేపీ కీలక ప్రాధాన్యమిచ్చింది. సరిహద్దుల్లో చెలగాటమాడితే మోడీ మౌనంగా ఉండరని, ధీటుగా సమాధానమిస్తారనే హెచ్చరికను కూడా మేనిఫెస్టోలో ప్రకటించారు. అంబేద్కర్ జయంతి రోజున సంకల్ప పత్ర విడుదల చేయటం సంతోషంగా ఉందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. 2014లో మోడీ ప్రధాని కాగానే ప్రజల కోసమే బీజేపీ సర్కారని చెప్పారు. ఆ దిశగా అడుగులు వేశామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రాబోయే 5 ఏళ్లు ఏం చేస్తామో, ఏం చెయ్యబోతున్నామో తమ మేనిఫెస్టో చెబుతుందన్నారు. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తేనే ప్రగతి సాధ్యమని తాము విశ్వసిస్తున్నట్టు వెల్లడించారు నడ్డా. మోడీ నాయకత్వంలో 10 ఏళ్లుగా దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తోందని చెప్పారు. ప్రజలు తమకు 2 సార్లు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని, మరోసారి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని నడ్డా తెలిపారు. బీజేపీ ప్రభుత్వంలో దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు వేశామని, వైద్య సదుపాయాన్ని కల్పించామని ఆయన గుర్తు చేశారు. ఇవాళ దేశంలో రోడ్డు లేని గ్రామం లేదని అన్నారు జేపీ నడ్డా. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ కృషి చేశారని, సామాజిక న్యాయమే లక్ష్యంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు నడ్డా. అధికారంలో ఉన్నా లేకున్నా సామాజిక న్యాయం కోసం బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు. వచ్చే 5 ఏళ్లు దేశానికి ఎలా సేవ చేయాలన్నది మేనిఫెస్టోలో ఉంటుందని తెలిపారు జేపీ నడ్డా. సబ్కా సాథ్ సబ్కా వికాస్ లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 3 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రహదారులు నిర్మించామని ఆయన చెప్పారు. ఏం చెప్పామో అదే అమలు చేశామన్న నడ్డా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేశామని చెప్పారు. అయోధ్యలో రామమందిరం కలను సాకారం చేశామని తెలిపారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు న్యాయం చేశామని నడ్డా చెప్పారు. వచ్చే 5 ఏళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో తమ మేనిఫెస్టో ఆవిష్కరిస్తుందని అన్నారు. और हम कह सकते हैं कि मैनिफेस्टो या संकल्प पत्र यह उस विचारधारा, उस वैचारिक अधिष्ठान का अनफोल्डमेंट है। उसी को आगे किस तरीके से बढ़ाया जाए
उस यात्रा को आगे बढ़ाने का काम हम सब लोगों ने किया है और प्रधानमंत्री मोदी जी ने उसको सरल भाषा में सबको समावेश करते हुए और सबकी भाषा में उसको सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास से जोड़ते हुए नीतियों को आगे बढ़ाने का काम किया। 2014లో మోడీ ప్రధాని కాగానే పేదల కోసమే బీజేపీ సర్కారని చెప్పారని నడ్డా గుర్తు చేశారు. మోడీ నేతృత్వంలో 10 ఏళ్లుగా దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతోందన్నారాయన. గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించామన్నారు జేపీ నడ్డా. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నామని తెలిపారు. उस समय हमें अपने विधानसभा क्षेत्र में लगभग 90% के गांवों को घूमने के लिए पैदल जाना पड़ता था। आज हम कह सकते हैं कि ग्रामीण सड़क 3,80,000 किलोमीटर की ग्रामीण सड़कें बनी हैं, ऑल वेदर रोड बना और ऑल वेदर रोड के माध्यम से पक्की सड़कें बनी। आज हमारे इलाकों में कोई ऐसा गांव नहीं रहा जहां हम पक्की सड़क से पहुंच नहीं सकते हैं। यह बदलता भारत की तस्वीर हमने देखी है। उसी तरीके से अभी 60,000 नए गांवों को पक्की सड़कों से जोड़ने का काम हुआ है और ऑल वेदर रोड्स बनी है। कभी हमने कल्पना नहीं की थी कि गांव का सशक्तिकरण होगा, कभी गांव में भी कोई ऑप्टिकल फाइबर पहुंचेगा, लेकिन आज मुझे खुशी है कि आपके नेतृत्व में 2 लाख पंचायतों को आपके नेतृत्व में ऑप्टिकल फाइबर से जोड़ दिया गया है और उनको भी इंटरनेट फैसिलिटीज के साथ जोड़ा गया है। పేదల జీవితాల్లో మార్పు రావాలన్నదే తమ లక్ష్యమన్నారు నడ్డా. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల మందికి ఆహార భద్రతను కల్పించామన్నారు. పేదలకు బియ్యం, గోధుమలు, పప్పులు అందిస్తున్నామన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే తమ నినాదమని నడ్డా చెప్పుకొచ్చారు. సామాజిక సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. उसी तरीके से महिलाओं की चिंता की बात करें, आज जनधन खाते में 50 करोड़ में से 55.5% जनधन खाते महिलाओं के नाम पर खाते खुले हैं, यानी महिलाओं का सशक्तिकरण हुआ। यह भी हमें ध्यान में रखना चाहिए। उज्ज्वला योजना, ये योजना आप सब लोग शहर में रह करके आपको लगता होगा हाँ गैस का सिलेंडर मिल गया, लेकिन ये इतनी ही छोटी कहानी नहीं है। हमारी बहनें गांव में 5 बजे सुबह उठती थी, जंगलों में जाती थी, लकड़ियां काटती थी, आ करके चूल्हा जलाती थी, फूकनी से फूक करके चूल्हा जलाती थी, धुआं को अपने छातियों पर लेती थी। 5 मिनट के अंदर गैस के चूल्हे के कारण नारी सशक्तिकरण किस तरीके से हुआ, इस उज्ज्वला गैस के कारण, और 10 करोड़ से 10 करोड़ सिलेंडर्स इस तरीके से और गैस के कनेक्शन दिए गए। 2019లో తీసుకున్న సంకల్పాలను పూర్తి చేశామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామన్నారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇచ్చామని తెలిపారాయన. విశ్వసనీయతే తమ బలమని చెప్పుకొచ్చారు. మాటలు ఒకలా చేతలు మరోలా ఉండవని రాజ్నాథ్ స్పష్టం చేశారు. 5 साल पहले 2019 में संकल्पित भारत, सशक्त भारत के उद्घोष के साथ जो घोषणा पत्र हम लेकर आए थे, उसमें हमने आजादी के 75 वर्ष पूरे होने पर भारत की एक संकल्पना रखने के साथ साथ 2047 के भारत की भी रूपरेखा देश के सामने रखी थी। उसी भावना के अनुरूप ही हमने 5 साल के संकल्प लिए थे और मुझे ये कहते हुए साथियों प्रसन्नता है कि साल 2019 में भारत के विकास एवं जन कल्याण के लिए जो भी संकल्प हमने लिए, आज 2024 तक उन सब को पूरा करने में हमने कामयाबी हासिल की है। పూర్తిగా ప్రజాభిప్రాయంతో తయారు చేసిన ఈ మేనిఫెస్టోలో పలువురు మంత్రులు కీలకంగా పనిచేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కన్వీనర్ గా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఉప కన్వీనర్ గా ఏర్పడిన మేనిఫెస్టో కమిటీలో బీజేపీ నేతలు భూపేందర్ యాదవ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ పాటిల్, హిమంత విశ్వశర్మ, శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, స్మృతి ఇరానీ తదితరులు వర్కౌట్ చేశారు. దాదాపు 2 సార్లు సమావేశమైన ఈ కమిటీ పలు ప్రతిపాదనలపై చర్చలు జరిపింది. సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఇది వాటి ఫోకస్. నమస్తే.